ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 10వ శ్లోకం యొక్క అర్థాన్ని, శ్లోకంలో ఉండే నామాల యొక్క అర్థాలను తెలుసుకుందాం. ఆ 10వ శ్లోకం ఏంటంటే, సురేశః శరణం శర్మ విష్ణురేతః ప్రజాభవః అహస్ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. అదే శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మని దశ విధ నామాల గురించి వివరించబడింది. వీటి అంతరార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. 85వది సురేశః. సురులంటే దేవతలు. దేవతలకే ఈశుడంటే దేవతల ప్రభు అనే అర్థం. పరమాత్ముడు దేవతలకే దేవుడని భావించాలి. ఇక్కడ మనం ఈశ శబ్దానికి ప్రభు అని, పాలించువాడు అనే అర్థాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో పరమాత్మ దశవిధ నామాలు ఉన్నాయి కాబట్టి వీటి అంతర్యాల్ని ఇక్కడ పరిశీలిస్తే మానవుల్లో కొందరికి దైవీ సంపద ఉంటుంది. దైవికమైనది దేవతా సంపద పూర్వజన్మ కర్మలను బట్టి. కృష్ణ అని స్మరించిన మాత్రంలో దైవీ చింతన ఉన్న ఆమెకు మధుర భక్తిలో, రాధ కృష్ణ అని స్మరించిన మాత్రంలో దైవ చింతన ఉన్న ఆమెకు మధుర భక్తిలో దేవుడిగా ఆమెకు సాక్షాత్కరించాడు. ఆ కన్నయ్య కనిపించకపోతే రాధ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయేది. అది ఆమె భావన మాత్రమే. అయితే రూపధ్యానంలో కూడా మునిగిపోయి కృష్ణుడు కనిపించినప్పుడు తానే నెమలిపించం ధరించి కాళ్ళకు గజ్జలు కట్టుకొని కృష్ణుడిలాగా నాట్యం చేస్తుండేది. అలాంటిది దైవభక్తి సంపత్తి ఉన్న తల్లులకు కూడా శత్రువులు ఉంటారు. రాధాకృష్ణుల ఈ సమాగమం నచ్చని కొందరు పాలల్లో విషం కలిపి ఇచ్చేవారు. ఆమె కృష్ణార్పణం అని ఆ పాలు తాగేసేది. పాలు భౌతికంగా రాధకు చెందిరాయి, విషం కన్నయ్యకు చేరింది. దేవతలతో సమానులైన వారికి ఈశుడైన కారణంగానే ఈ విధంగా వారిద్దరిని పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు. అందుకే సురేశః అన్న నామం సార్థకార్థాన్ని ఇస్తుందని ఇక్కడ గుర్తించాలి మనం. ఇక 86వ నామం శరణం. శరణం అంటే రక్షించేవాడని అర్థం. లోకంలో ఎంతోమంది దుఃఖార్తులుంటారు. వారు గతి నీవే అని పరమాత్ముడిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ పరమాత్ముడు అర్థత్రాణ పరాయణుడై వారిని రక్షిస్తూ ఉంటాడు. ఇందుకు ఉదాహరణగా భక్త విజయంలోని సక్కుబాయి కథను మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ సక్కుబాయి పరమ పతివ్రత. ముక్కోటి ఏకాదశికి పండరి ప్రయాణమైంది. కానీ అత్తగారు భర్త బలవంతం చేసి ఒక గదిలో బంధించి తాళం వేసి ఉంచుతారు ఆమెను వెళ్లకుండా. సక్కుబాయి రంగనాథుడిని చింతిస్తూ శరణు అని వేడుకుంది. అప్పుడు భగవంతుడే సక్కుబాయి రూపం ధరించి ఆ గదిలో ఉండిపోతాడు. సక్కుబాయిని పండరిపురం పంపిస్తాడు. తనను శరణు అని వేడుకున్న వారికి శరణం రక్షకుడు అయ్యేవాడు పరమాత్మ. అందుకే ఈ నామం సార్థకమని చెప్పాలి మనం ఇక్కడ. ఇక 87వ నామము శర్మ. శర్మ శబ్దానికి సుఖమని అర్థం. పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. ఆనందమే బ్రహ్మమన్న వేదవాక్యం ఇందుకు ప్రమాణంగా మనకు కనిపిస్తుంది శాస్త్రాల్లో. తనను వేడుకున్న వారికి కూడా పరమాత్మ బ్రహ్మానందాన్ని కలిగిస్తాడు. సర్వసాధారణంగా భక్తులు కూడా తమ అంతఃకరణలో ఆనంద స్వరూపాన్నే ధ్యానిస్తారు. ఆ విధంగానే తమను అనుగ్రహింపమని కోరుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవిని కలిసినప్పుడు తన అత్తయ్యని ఆమెను ఏ కోరికలైనా కోరుకోమంటాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది. భాగవతంలో ఈ క్రింది పద్యం వల్ల మనకు తెలుస్తుంది. యాదవులందు పాండు సుతులందు నదీశ్వర, నాకు మోహవిచ్ఛేదం సేయుమయ్యా, మన సింధువు చేరెడి గంగ భంగి నీ పాద సరోజ చింతనము పైనాని శంభు, మదీయ బుద్ధిన త్వర వృత్తితో కదినట్లుగా చేయుగదయ్యా ఈశ్వర అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది. ఈ పద్యం తర్వాత వచ్చిన పద్యంలో నీకు నొక్కెద తుంపవే బోల తుల్ అని కోరుకున్నది. ఇందులో కూడా తనకి మోహ విచ్ఛేదం అంటే సుఖాలు సంతోషాలు వద్దు, వాటి నుంచి దూరం చేయి అని కోరుకుంటుంది. సముద్రం చేరే గంగ పరమాత్ముని పాదాలపైనే తన బుద్ధిని నిలిచేటట్లు చేయమంది. ఇదంతా సుఖమే, ఆనందమే. అందుకే పరమాత్ముడు శర్మ పదవాచ్యుడైనాడు. అంటే కుంతీదేవి ఏం కోరుకుంది? కష్టాలనే ఇవ్వయా, నాకు ఎప్పుడు సుఖాలు వద్దు, సుఖాలు సంతోషాలు ఉంటే నేను మర్చిపోతాను, నాకెప్పుడు కష్టాలు ఇస్తే ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి కలగడానికి నిన్నెప్పుడు ధ్యానిస్తూ ఉంటాను కదా,
నీ ధ్యానంలోనే నా జీవితం గడిచిపోతుంది, లేకపోతే కష్టాలు లేకపోతే నన్ను ధ్యానించలేను, కాబట్టి నాకు అన్ని కష్టాలు ఇవ్వు, సుఖాలు వద్దు అని కోరుకుంటుంది శ్రీకృష్ణ పరమాత్ముడిని. ఇది అన్నమాట ఇక్కడ. ఇక 8వది విశ్వరేత. సర్వ ప్రపంచానికి కారణభూతుడు పరమాత్మ, ప్రాణుల ఉత్పత్తికి హేతువు ఆయనే, విశ్వానికే రేతస్సు వంటి వాడు, అందుకే విశ్వరేత అని పిలువబడ్డాడు. భగవద్గీతలోనే నేను బీజాన్ని ఉంచే తండ్రిని అని, అహం బీజప్రద పితాహ అని గుణత్రయ విభాగ యోగంలో అన్నాడు. అంతేగాక సర్వ ప్రాణుల యొక్క బీజముగా కూడా తనను తెలుసుకోవలసిందని బీజం మాం సర్వభూతానాం అని విజ్ఞాన యోగంలో అన్నాడు. విశ్వరేతసుడైన పరమాత్మ తనను మించి మరొకటి లేదని, తనకంటే ఇతరమైనది లేదని కూడా వివరించాడు, చెప్పినట్లయింది ఇక్కడ. అంతేగాక బహుశ్యాం ప్రజాయేతి నేనే అనేకమవుతాను, అనేక రూపాల్లో ఉంటాను అని ప్రతిపాదించినట్లుగా చెప్పబడింది ఇక్కడ. సూర్యుడి విడిచి కిరణాలు వేరువేరుగా ఏ విధంగా లేవో అదేవిధంగా పరమాత్మ ఈ సృష్టిని విడిచి వేరుగా లేడు. దానికి ఆ తర్వాతి నామమే ప్రమాణంగా చెప్పుకోవాలి. అది 8వ నామం ప్రజాభవ, ప్రజలందరూ తన నుండి జన్మిస్తారని ఈ నామానికి అర్థం. తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మశబ్దానికి నిర్వచనమిచ్చిన ఈ క్రింది మంత్రం ఒకటి ఉన్నది. అదేంటంటే, యతో వా ఇమాని భూతాని జాయస్తే ఏన జాతాని జీవంతి ఎత్ర యత్యభి సంవిశంతి తద్విజ జ్ఞాస స్వతత్ బ్రాహ్మతి. దీని అర్థం ఏంటంటే, ఈ సమస్త భూతాలు ఎవరి నుండి పుడుతున్నాయో, ఈ పుట్టిన భూతాలు ఎవరి వల్ల జీవిస్తున్నాయో, ఈ జీవిస్తున్న భూతాలు ఎవరి వల్ల లయిస్తున్నాయో అదే బ్రహ్మం పరబ్రహ్మం అని తెలుసుకోండి ప్రతి ఒక్కరూ అని ఇక్కడ వివరించబడింది అన్నమాట. ఇక్కడ 9వ నామం ఆహారహాలు అనే మాట వ్యవహారంలోనే ఉంది. దానికి ఎల్లప్పుడూ అనే అర్థం. అహర్నిశల్ అనే బంధం ఉంది. అహర్నిశ ఎల్లప్పుడూ అనే అర్థం వస్తుంది అన్నమాట ఇక్కడ. దానికి పగలు రేయి అనే అర్థం ఉంటుంది. శబ్దానికి పగలు అనగా వెలుతురు, ప్రకాశించు అనే అర్థాలు ఉన్నాయి. ఈ శబ్దానికి పగలు, వెలుతురు, ప్రకాశించు అనే 3 అర్థాలు ఉన్నాయట. పగటిలాంటి ప్రకాశించే వాడని, స్వప్రకాశ స్వరూపుడైన పరంజ్యోతి అని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి మనం. చీకటి లేనివాడు, ఎప్పుడూ ప్రకాశించేవాడు అనే అర్థం కూడా వస్తుంది. పెంచికటి కావల వెలిగే వాడని భాగవత కర్తే అన్నాడు. అందువల్ల ఆ శబ్దం పరమాత్మ స్వస్వరూపాన్ని తెలియజేస్తుందని భావించాలి. ఇక 91వ నామం సంవత్సర. కాలానికి ఒక పరిధిని ఏర్పాటు చేసుకున్న కారణంగా సంవత్సర అని పిలుస్తున్నాం. సంవత్సర అంటే కాలస్వరూపమే కానీ మరేమీ కాదు. భగవద్గీతలోని 11వ అధ్యాయంలో కాలోస్మిలో కోక్షయ కృత వృద్ధో అని ఉంది. అంటే నేను లోకాక్షయర్థం విజృంభించిన కాలస్వరూపుణ్ణి అని అర్థం అన్నమాట. అంతేగాక సంవత్సరానికి శబ్దానికి యజ్ఞం అనే అర్థం కూడా ఉంది. యజ్ఞం అంటే మహావిష్ణువు అని తైత్తరీయ సంహిత చెబుతున్నది. దీనిని బట్టి కూడా సంవత్సర శబ్దానికి విష్ణువు అనే అర్థం వస్తుంది. 92 వ్యాళం అంటే క్రూర స్వరూపం. క్రూర సర్పం అన్నమాట. వ్యాళ అంటే క్రూర స్వరూపం అని అన్నమాట. క్రూర సర్పాన్ని పట్టుకోవడం అసాధ్యం. ఆ విధంగా పట్టుకోవడానికి శక్యం కాని వాడైనందువల్ల వ్యాళ అన్న పేరుతో పరమాత్ముడు పిలువబడ్డాడు. పాము కంటికి కనిపించిన వెంటనే కనుమరుగైపోతుంది. భక్తి లేని వారికి కూడా భగవద్భావన అలా మెరుపులా పెరిసి మాయమైపోతుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వశిష్ఠ మహర్షి యోగవాసిష్ఠలో శ్రీరామచంద్రమూర్తితో ఇలా అంటాడు. మనోహిచ బల రామ సంసార వనమర్కటం సంశోధ్య హృదయజ్ఞేన శ్రోతవ్య పరమార్థని అని. ఓ రామ, ఈ మనస్సు సంసార వనంలో కోతి లాంటిది. ప్రయత్నపూర్వకంగా పరమార్థం వైపుకు దాన్ని మళ్లించి జాగ్రత్తగా అదుపులో ఉంచాలి సుమా. గుర్రాన్ని ఎలాగైతే కళ్ళ గంతలు కట్టి నడిపిస్తారో అలాగా అన్నమాట. లేకపోతే సరైన దారిలో వెళ్ళదు.
లోకంలో పాము మంత్రం తెలిసిన వాళ్లకు పాములు చిక్కుతాయి. సద్భావన ఉన్న భక్తులకు భగవంతుడు చిక్కబడతాడు. అందువల్ల పరమాత్ముడు వ్యాళము వంటి వాడని ఇక్కడ చెప్పబడ్డ గాన రసానికి పడితల ఊపినట్టుగా భక్తి రసానికి మత్తుచిత్తుడైన భక్తులు దరిచేరుతాడని గ్రహించాలి. పాములవాడు ఊదుతూ ఉంటే పాము ఎలాగైతే నాట్యం చేస్తుందో అలాగ భగవంతుడు భక్తులకు దరిచేరుతాడని అర్థం అన్నమాట. ఇక్కడ ప్రత్యయ 93వది నామము ప్రత్యయ. ప్రత్యయం అనగా ప్రజ్ఞానమనే అర్థం వస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మమని ఋగ్వేదం చెబుతున్నది. శాబ్దిక ప్రపంచంలో ప్రత్యయ శబ్దానికి విశ్వాసం అనే అర్థం ఉంది. వ్యాకరణంలో ప్రత్యయం అంటే విభక్తి అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ ప్రజ్ఞానం అనే అర్థం గ్రహించాలి. మనిషి ప్రజ్ఞాన స్వరూపుడే, కానీ తన స్వరూపాన్ని మర్చి వస్తువుల మీదకు దృష్టి సారిస్తాడు. అప్పుడప్పుడు వస్తు జ్ఞానిగానే మిగిలిపోతాడు. అంతేగాక విషయాల మీదకి దృష్టి ప్రసారిస్తాడు. అప్పుడప్పుడు విషయ జ్ఞానిగా కూడా మిగిలిపోతాడు. వస్తువుల నుండి విషయాల నుండి భగవంతుడి వైపు ఎవరు దృష్టిని మరలిస్తారో అతను ప్రజ్ఞాశీలుడు అవుతాడు. అప్పుడు ప్రజ్ఞానమే పరబ్రహ్మ అన్న మహావాక్యం సార్థకమవుతుంది. శంకర్ల వారు జ్ఞానహీనులు పశు సమానులు అన్నారు. దీనికి పడవ నడిపే వారికి పండితుడికి మధ్య జరిగే సంభాషణను ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం పడవలో ఒక పండితుల వారు ఎక్కారు. ఆయన నీకు తర్కం తెలుసా అని పడవ నడిపే వ్యక్తిని అడిగాడు. అతను తనకు తెలియదన్నాడు. నీ జీవితంలో 25% వ్యర్థమైపోయిందని పండితుల వారు అన్నారు. మరికొంత దూరం పోయిన తర్వాత నీకు జ్యోతిష్యం తెలుసా అని అడిగాడు. తనకు తెలియదన్నాడు పడవ సారథి. అయితే నీ జీవితం సగం వ్యర్థమైపోయింది అని పండితుడు అన్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక నీకు ఈ మాంసాశాస్త్రం తెలుసా అని పండితుడు అడిగాడు. అప్పుడు పడవకారుడు నాకు నా మాంసం విషయమే సరిగ్గా తెలియదు. నీకు మీమాంస శాస్త్రం సగం వ్యర్థపోయిందని పండితుడు అంటాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక నీకు మీమాంస శాస్త్రం గురించి తెలుసా అని పండితుడు ప్రశ్నిస్తాడు పడవవాడిని. అప్పుడు పడవకారుడు నాకు నా మాంసం విషయమే సరిగ్గా తెలియదు, మీ మాంసం గురించి నాకెలా తెలుస్తుంది అంటాడు. అప్పుడు పండితుల వారు ఒరే నీ జీవితంలో 30% వ్యర్థమైపోయింది కదా అని చింతించారు. అప్పుడు పడవ సారథి అయ్యా, పండితుల వారు పడవకు రంధ్రం పడింది, నీళ్లు లోపలికి వస్తున్నాయి, పడవ మునగబోతుంది, మరి మీకు ఈత తెలుసా అని అడుగుతాడు. అప్పుడు పండితుడు నాకన్నీ తెలుసు కానీ ఈత రాదున్నాడు. పడవ మునిగిపోయింది. పండితుల వారు నీళ్ళలో కొట్టుకుపోయారు. పడవ సారథి ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఇది ఎందరో సాధుసంతులు చెప్పుకుంటున్న కథే. పొట్టకూటి విద్యలు కోటి వచ్చిన సంసార సముద్రాన్ని తరింపజేసే ఈత అనే విద్య రాకపోతే ఇవన్నీ వ్యర్థమే కదా. భగవద్గీత కూడా హిజ్ఞానేన సదృశ పవిత్ర మహ్య విద్యతే అని ప్రబోధిస్తున్నది. ఇది ఎందరో సాధుసంతులు చెప్పుకుంటున్న కథే. పొట్టకూటి కోసం కోటి విద్యలు వచ్చిన సంసార సముద్రాన్ని తరింపజేసే ఈత అనే విద్య రాకపోతే ఇవన్నీ వ్యర్థమే కదా. భగవద్గీత కూడా ఒక శ్లోకం చెప్తుంది ఇక్కడ. నహి జ్ఞానేన సదృశ పవిత్ర మహ్య విద్యతే అని ప్రబోధిస్తుంది. అజ్ఞానమే అనుష్ఠానంలో ఉంచితే ప్రజ్ఞానం అవుతుందట. ప్రజ్ఞానమే ప్రత్యయం అవుతుంది. ప్రత్యయాన్ని చేరుకుంటే బ్రహ్మజ్ఞ సాక్షాత్కారం జరిగినట్లే కదా మరి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక 94 సర్వదర్శన, సమస్తాన్ని దర్శింపజేసేవాడు అయిన కారణంగా భగవంతుడికి సర్వదర్శనుడనే పేరు వచ్చింది. ఆయన దృష్టికంతని వస్తువులు లేవు. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అని శ్రీ సూక్తంలో ఉంది. అనే పవిత్ర సూక్తాలు ఇందుకు పరమ ఆధారాలు. ఆ పరమాత్ముడు అనేక వక్త నయనుడని, అనంతుడని, విశ్వేశ్వరుడని, విశ్వరూపుడని, అప్రమేయుడని, సనాతన పురుషుడని, ఆది మధ్యాంతర రహితుడని, దీప్త విశాల నేత్రుడని భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం వివరిస్తుంది. ఇటువంటి పరమాత్ముడు సర్వదర్శనుడు. అందువల్లనే ఆయన కళ్ళు లేని వారికి నయనంగా మారిపోతాడు. గుడ్డివాడైన భక్త సూరదాసు దారి తప్పిపోయి బావిలో పడిపోయే సందర్భంలో రక్షించి గట్టుకు చేరుస్తాడు. సర్వదర్శనుడైనప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కదా. ఇవి ఈ 10వ నామంలోని నామాలకు అర్థాలు.
శుభం అస్తు. తర్వాత 11వ నామాన్ని పరిశీలిద్దాం.